యెహోషువ నమ్మకంగా మోషే దగ్గర పనిచేశాడు. ఏం చేశాడండి? దైవజనుడైనటువంటి మోషే దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఏం చేయమంటే అది చేశాడు. ఎందుకయ్యా, ఎలాగయ్యా అని అడగలేదు. నమ్మకస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి నువ్వు నమ్మకంగా ఉన్నావా? దేవుని సన్నిధికి నమ్మకంగా ఉన్నావా? ఏమంటే ప్రతిరోజు నమ్మకంగా ప్రార్థన చేసుకుంటున్నామా? నమ్మకంగా వాక్యం చదువుతున్నామా? నమ్మకంగా మనం దేవునికి అర్పణలు అర్పిస్తున్నామా? అన్ని విషయాలు మనం నమ్మకంగా ఉంటే దేవుడు మన కొరకు ఒక గొప్ప మేలు చేస్తాడు. యెహోషువ ఎంతో నమ్మకంగా మోషే దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. ఒకసారి దేవుడు అతనితో మాట్లాడతాడు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు మాట్లాడతాడు యెహోషువతో. ఏమనంటే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లేను, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉంటాను. యెహోషువ ఇదిగో నా మాట విను, నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నానో నీకు అలా తోడుగా ఉంటాను. ఏ ప్రజల మధ్యలో నువ్వు నివసిస్తున్నావో, ఏ ప్రజల మధ్యలో ఇంతవరకు నాకు నమ్మకంగా జీవించావో, ఏ ప్రజల మధ్యలో నీవు నన్ను ఆరాధించావో, నన్ను వెంబడించావో, ఆ ఇశ్రాయేలుల కన్నుల ఎదుట నేడు నిన్ను గొప్ప చేయబోతూ ఉన్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యెహోషువ కొరకు దేవుడు ఏం దాచించాడు? గొప్ప మేలు దాచించాడు. మరి నీ కొరకు దాచలేదా మేలు? నా కొరకు దేవుడు దాచలేదా మేలు? విశ్వాసం ఉండాలి, మనకి నమ్మకం ఉండాలి. నమ్మకంగా భయభక్తులు కలిగి మనం జీవిస్తే, దేవుణ్ణి నిరీక్షణతో ఆశ్రయిస్తే, యెహోషువలాగా మనం కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు వెళుతూ ఉంటే దేవుడు మన కొరకు ఏం దాచి పెడతాడట? గొప్ప మేలు దాచి ఉంచాడు. హల్లెలూయా.